వచ్చి వారమంతా చెప్పి 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 రాండి 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 అని అంటే మీకు ఒక్కటి ఉన్నది, అది చెప్తే తప్ప మీరు వినరు. ఆ ఒక్క వ్యక్తే మీకు చెప్పాలి. ఆ ఒక్క వ్యక్తి మీ యొక్క హృదయములను ప్రేరేపిస్తే తప్ప మీరు గుడికి రారు. నేను రానంత మాత్రంలో మీరు రారు, నేను పాడు అన్నంత మాత్రంలో మీరు పాడరు. మీకు ఒకటి ఉన్నది ఏంటంటే మనస్సాక్షి. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాక్యం ఏంటంటే మనస్సాక్షి అనండి. రైట్. ఇప్పుడు ఆ మనస్సాక్షి ఇక్కడ మనం చూసాము. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, అట్టి వారికి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏదైనా శరీరానుసారంగా నీవుగా తప్పు చేస్తే నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. నేను ఎంత చెప్పినా ప్రేరేపింపబడండి, వచ్చే వారం మనిషికి 10,000 చర్చికి తీసుకురండి అని అనుకో. ఉదాహరణకు అనుకోండి, అట్లా అనుకోండి. వింటారా మీరు ఆ మాట? చెప్పండి. 10,000 పట్టుకొని రా అని ప్రార్థనకు రా అంటే వింటారా? మరి ఆ సేవకుడే కదా, ఎందుకు చెప్పిన మాట వినలేదు? నీ మనస్సాక్షి చెప్తుంది. ఆయన ఏదో అడుగుతూనే ఉంటాడు, అడుక్కునేటోడు అడుగుతాడు, నువ్వు ఇస్తావా ఊకో అంటది. ఇప్పుడు చెప్పింది ఎవరు? మనస్సాక్షి. ఒకవేళ నీ మనస్సాక్షి అరెకరం అమ్మేసి రేపు పొద్దుగాల పోయి అయ్యగారి చేతుల సేవకుని చేతుల పులిపీటు కాడ పోయి పెట్టి రావాలి, మళ్ళీ పక్క వాళ్ళకు కూడా చెప్పొద్దు నేను అరెకరం అమ్మినని మనస్సాక్షి అన్నది అనుకో, నువ్వు ఆగుతావా? ఆగవు. నీ మనస్సాక్షి చెప్పేసింది అరెకరం అమ్మి పెడతా. అందుకని అపోస్తులు వాళ్ళ చెరస్థిర ఆస్తుల్లో అమ్మి అపోస్తుల పాదాల కాడ పూసిలట. డబ్బులు తీసుకొచ్చి అయ్యగారి జేబుల కాడ పెట్టి ఏదో ఇట్లా ప్రార్థన చేసి అది కుజినాయి, అసలు కాళ్ళ కాడ పూసిల్లట పైసలు. అది ఎక్కడ పూసిల్లట? ఎవరు చెప్తే చేసిల్లు వాళ్ళు ఆ పని? మనస్సాక్షి. అమ్మే ఇద్దరు అనరియా సఫేరాలు ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం చేసిల్లు? వాళ్ళ పొలం అమ్ముకున్నారు, వాళ్ళ ఆస్తి అమ్ముకున్నారు. కానీ ఒకవేళ మనస్సాక్షి ఒప్పుకున్న శరీరం ఒప్పుకోలే, ఏందిరా లోపల మనస్సాక్షి ఇది దేవుంది ఇయ్య అంటే నేనెందుకు ఇస్తా? మనస్సాక్ష్యం ఇయ్యమని చెప్తాంది, శరీరం నేనెందుకు ఇస్తా అని చెప్పేసి ఆ భర్త కాడికి వచ్చిండు. పొలం ఇంతకే అమ్మితిరా? ఇంతకే అయ్యా, అది వాళ్ళ సొమ్ము, వాళ్ళ ఇష్టం. ఇస్తావో నేను ఒప్పుకోవచ్చు, ఇవి ఇవ్వకపోతానని ఒప్పుకోవచ్చు. వెంటనే ఆడ ఈర్స్కబడి వచ్చింది. ఎవరి కాడ? పేతురు ఉన్నాడు ఆడ. పాస్టర్ ఎవరు? పేతురు ఉన్నాడు. ఆ పేతురు కాడ ఇరుసుకొని పడి చచ్చిపోతే వెంటనే యవనస్తులు పేతురు ఏమంటున్న వాళ్ళు తీసుకొని పోయి పాతి పెట్టి సపరేట్గా వచ్చి నిలబడ్డారు. తర్వాత భార్య ఇది ఎరగకనే భార్య వచ్చి, అమ్మ పొలం ఇంతకే అమ్మారా? అంతకే అమ్మినా. ఈమెను తమ భర్త పాతి పెట్టిన స్థలం కాడికి తీసుకుపోయి తక్షణమే అనగానే అట్నే ఇసుకబడి చచ్చింది. మనం ఇరుసుకొని ఎన్నోసార్లు పడతాను ప్రార్థన చేస్తా. సచ్చినమా? చెప్పండి, సచ్చినమా? చచ్చిపోలే మనం. ఎందుకంటే దేవుడు మనల్ని బ్రతికించాడు. మరి అదే అపోస్తుల బోధ. చాలామంది అంటారు అపోస్తుల బోధ అంటే నిజంగా అపోస్తుల బోధ చేస్తే ఇవ్వకపోతే వాడు చచ్చిపోవాలి. ఈయనగిన చేస్తే అంతటి చిత్రం. మనం కృపాయుగంలోనే ఉన్నాము, పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాము. అంత రాట్లే. అందుకనే మన అంతరాత్మకు మించి మనం ఏ పని కూడా చేయొద్దు. ఎందుకంటే మన అంతరాత్మ ఘోషిస్తుంది. అందుకంటాడు మనస్సాక్షి ఏది మంచిదో ఏది చెడో అది చెప్పుటకు రూపొందించబడింది. ఏది మంచిది ఏది చెడు అనేది ఏం చెప్తుందట? నీ అంతరంగంలో నీ యొక్క మనస్సాక్షి చెప్తుంది. అందుకని అంటాడు మన యొక్క జ్ఞానం చొప్పున మనం చేసినది మంచిదా లేక చెడ్డదా అని తెలియపరిచేది మనస్సాక్షే. దొంగతనం చేసినావు, నువ్వు ఈడ దొంగతనం చేసినావు అని చెప్పనవసరం లేదు. ఎందుకు అంటే నీ మనస్సాక్షి చెప్తుంది ఇది దొంగతనం కదా, వద్దు మనకు వదిలేసి అని చెప్తా. అందుకే అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనస్సాక్షి మనపై దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనము ధైర్యం గలవారమగుదుము. యోహాను రాసిన మొదటి యోహాను రాసిన పత్రిక, అపోస్తుడైన మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూసుకుందాం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ చదవండి. చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన
మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన మన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చదువుతున్న భాగంలో అంటున్నాడు, క్రియతో కాక ఆత్మతోటి. ఇక్కడ మనం చిన్నపిల్లలారా మాటలతోనూ నాలుకతోనూ కాక క్రియలతో కూడా చేయలే. మాటతో నేను చేసేస్తా, మాటతో నేను చేసేస్తా అంటే సరిపోదు, అయిపోద్దా? నేను చేసేత్తలే అంటే అయిపోద్ది, కానీ క్రియ కూడా చేయాలి. హల్లెలూయా. సత్యముతోనూ ప్రేమింతుము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుడు మన హృదయం కంటే అధికుడు. నీ హృదయం కంటే దేవునికి ఎక్కువ తెలుసు. ఆయనకు అధికుడు, ఆయన పెద్దవాడు. నీ హృదయంలో ఉన్న వాటికంటే సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఆయనకు సమస్తమును తెలుసు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మనమందరము దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను ఆయన ఎదుట సమ్మతిపరచుకోవాలి. నువ్వు ధైర్యంగా దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా మనస్సాక్షి మనపై దోషారోపణ చేసినప్పుడు మనం అంటున్నాము ఎట్లుండాలంటే దేవుని ఎదుట మనము ధైర్యం గల వారంగా ఉండాలి. దేవుని ఎదుట మనం ధైర్యంగా ఉండాలంటే మన మనస్సాక్షిని మనం ఏం చేయాలంటే మన మనస్సాక్షిని అంతరంగ పురుషుడు. నిజంగా చెప్పాలంటే మన అంతరంగంలో దేవుడు ఉన్నాడు. ఆయన శ్వాస ఊదాడు. ఆ దేవుని శ్వాస ఉఫ్ అని ఊదినప్పుడు నరుడు ఏమైందట? జీవాత్మ అయ్యాడు. ఆ జీవము దేవుని జీవం మనలో ఉన్నప్పుడు ఆ జీవమును పొందిన మనము మంచి పనులనే చేయాలి. హల్లెలూయా.